రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట కూడి వచ్చిన మీ కుటుంబములకు దేవుడు శుభములను సమాధానములను మెండుగా మీ కుటుంబాలకి దేవుడు కలగచేయునుగాక. ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఒకే కుటుంబము. ఏంటి చెప్పండి? ఒకే కుటుంబం అనేటువంటి అంశమును ధ్యానం చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాలని మనము క్షుణ్ణముగా పరిశీలించి తెలుసుకుందాం. మనందరికీ కూడా దేవుడు ఒక్కడే తండ్రిగా ఉన్నాడు. మనందరికి కూడా దేవుడు ఎలా ఉన్నాడు చెప్పండి? ఒక్కడే తండ్రిగా ఉన్నాడు. అలాగుననే మనందరి యొక్క విశ్వాసము కూడా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో చూస్తే ఒకటే విశ్వాసముగా ఉండాలి. ఒకటే తండ్రి, ప్రభు ఒక్కడే, ప్రభువు తండ్రి ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇక్కడ తండ్రి ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రభు కూడా మనమందరము కూడా ఒక్కటై ఉండాలని ప్రభు ప్రార్థించారు. అలాగుననే మనమందరము కూడా ఒకటే లక్ష్యము, పరలోక రాజ్యము చేరాలన్నది మన యొక్క లక్ష్యమై ఉన్నది. మనందరి లక్ష్యం ఏంటి చెప్పండి? సంఘముల యొక్క పేరు వేరైనా, దైవజనులు వేరైనా, సహవాసములు వేరైనా, గ్రామాలు వేరైనా, మనందరి లక్ష్యము ఏమై ఉన్నది అంటే పరలోకము చేరాలన్నదే మనందరి యొక్క లక్ష్యమై ఉన్నది. ఇది దేవుని కుటుంబము యొక్క లక్ష్యము. తరువాత చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, మనలో నివసించు ఆత్మయు కూడా ఒక్కడే. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములు చూస్తే మన యందు దేవుడు కలిగి ఉన్న సంకల్పము కూడా ఒక్కటే అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఈరోజు మన వాక్య ధ్యానాంశం చెప్పండి? ఒకే కుటుంబము, ఒకే కుటుంబము. మరి ఒకే కుటుంబం అంటే ఒకటే ఉంటుంది కానీ రెండు మాటలు ఉండవు, రెండు ఆలోచనలు ఉండవు, రెండు తలంపులు ఉండవు, రెండు అభిప్రాయాలు ఉండవు. ఒకటే కుటుంబములో ఒకటే మాట, ఒకటే భావము, ఒకటే నడక, ఒకటే క్రమము కలిగి నడుచుకుందురు. దేవుని స్తోత్రం. కాబట్టి కుటుంబం ఒకే విశ్వాసం కొరకు మనం ఏం చేయాలంటే, కుటుంబం అంతా ఒకటే విశ్వాసములోకి వచ్చుట కొరకై మనం ఏం చేయాలి? పురుషులుగా కూడుకున్న మనము కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనములో గమనించినట్లయితే, విశ్వాసమును బట్టి నోవాహు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుడి చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను.
ఇటువంటి కుటుంబాలను చూస్తే యెహెజ్కేలు గ్రంథం 14:14 చూస్తే నోవాహును, దానియేలును, ఏబును ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. నోవాహు లాంటి తండ్రిగా ఉండాలి. కుటుంబం అంతా ఒకటే విశ్వాసములోనికి రావాలి అంటే మనం ఏం చేయాలి? పురుషులైన వారంటే నోవాహు లాంటి తండ్రిగా ఉండాలి. నోవాహు తండ్రి ఏం చేశాడు? తన కుటుంబం అంతటిని రక్షణలోనికి నడిపించాడు. ఎక్కడికి నడిపించాడు చెప్పండి? రక్షణలోనికి నడిపించాడు. మనము కూడా ఒకటే విశ్వాసములో ఉండాలంటే మన కుటుంబంలో ఉన్న బిడ్డలందరినీ కూడా, భార్యని కానీ బిడ్డలను కానీ రక్షణలోనికి నడిపించాలి. రెండవదిగా యెహోషువ గ్రంథం 24:15 నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని యెహోషువ మాట్లాడుతున్నాడు. యజమానిగా ఒకటే మాట, నేను నా ఇంటి వారము అన్నాడు. నేను నా ఇంటి వారము యెహోవాను మాత్రమే సేవించేదము అన్నాడు తప్ప మేము రెండు సేవిస్తామని చెప్పలేదు. కాబట్టి ఒకే కుటుంబము ఒకటే విశ్వాసం ఉండాలి. ఒకే కుటుంబము ఒకటే నమ్మిక కలిగి ఉండాలి. ఒకే కుటుంబము ఒకటే మార్గములో నడవాలి. ఒకే కుటుంబము ఒకే సహవాసములోకి నడవాలి. ఒకే కుటుంబము చక్కటి దైవజనుడిని కలిగి ప్రయాణము చేయాలి. ఒకే కుటుంబము దేవుని బిడ్డలైన వారలారా నిజరక్షకుడైన దేవుడిని మాత్రమే సేవించాలి. దేని స్తోత్రం. ఒకటే కుటుంబము ఒకే విశ్వాసం కలిగిన కుటుంబాలు నిజరక్షకుడైన దేవుని మాత్రమే సేవిస్తారు, కానీ సీజన్ బట్టి దేవుళ్ళు మార్చేయరు. సీజన్లు బట్టి దేవుళ్ళు మార్చేయరు. ఏ సీజన్ వచ్చినా కానీ వారి దేవుడు నిజరక్షకుడే. యేసుక్రీస్తు ప్రభువారిని తప్ప మరి ఎవరిని కూడా వారు సేవించరు. ఒకటే కుటుంబము ఒకటే విశ్వాసం కలిగిన వారు యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని చెప్పాడు. కాబట్టి మన భక్తి జీవితం ఎలా ఉంది? ఇవాళ తండ్రి ఒక పక్కన అయితే కొడుకులు ఒక పక్కన. తండ్రి ఒక రీతిగా నడుస్తుంటే కూతుళ్ళు ఒక రీతిగా నడుస్తున్నారు. ఇవాళ మనం ఏమి ఎత్తుతామో రేపు అదే పంటను కోస్తాం. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలైన వారలారా, కుటుంబం అంతా ఒక మార్గంలో నడిస్తే అది చక్కగా రక్షణలో ఉంటుంది. ఎవరి దారి యమునా తీరైతే ఆ కుటుంబం ఏమవుతుందంటే జీవితాలు చెల్లాచెదురైపోతాయి. రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా ఎవరి స్థానుసారంగా వారు ప్రవర్తిస్తారు. దేవుడి విషయంలో ఒక నిబద్ధత కలిగి, దేవుని విషయంలో ఒక గురి కలిగి, దేవుని కలిగి ఒక స్థిరమైనటువంటి విశ్వాసముతో ప్రయాణము చేయగలిగితే కుడికి కానీ ఎడమకు కానీ ఆ కుటుంబము తొలగిపోదు. యెహోషువ కుటుంబము కాపాడబడిందంటే, గొప్ప చేయబడిందంటే వారు కలిగి ఉంది దేవుళ్ళు కాదు, వారు కలిగి ఉన్నది దేవుని మాత్రమే. గడిగలు చెప్దాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఒకటే కుటుంబం ఒకటే విశ్వాసం కలిగి ఉంటుంది. ఒకటే కుటుంబం ఒకటే నమ్మిక కలిగి ఉంటుంది. ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య నువ్వు జీవిస్తావు? రెండు పడవల మీద కాళ్ళు వేసి ఎప్పుడు ప్రయాణమో చేయకూడదు. నువ్వు తీసుకునే నిర్ణయము గట్టిదై ఉంటే దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమానం కూడా బహు గట్టిదిగా ఉంటుంది. దేవుని స్తోత్రం. నమ్మకమైన వారిని దేవుడు దీవిస్తాడు. అలాగే నోవాహు లాంటి తండ్రిగా ఉండి మీరేం చేయాలంటే మీ కుటుంబాన్ని రక్షించాలి. మీ యొక్క కుమార్తెలను రక్షణ మార్గములు నడిపించాలి. మీ యొక్క కుమారులని రక్షణ మార్గములు నడిపించాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా మీ బిడ్డల బాప్తీస అనుభవాల్లో పెంచి మీ బిడ్డలకి పరిశుద్ధ వివాహాలను జరిగించేటువంటి తండ్రులుగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక.
మీ బిడ్డలు స్థిరపరచబడి దీవించబడి ఇష్టమా, లోకములో చెల్లా చెదిరైపోయి పాడైపోయి మరి మాదక ద్రవ్యాలకి అలవాటు పట్టు ఇష్టమా? మీ బిడ్డలు ఎంత వయసు వచ్చినా మీతో పాటు వచ్చి పక్కన కూర్చోవటం మీకు ఇష్టమా? మీ మీద తిరుగుబాటు చేసి వేరైపోయినట్టు ఇష్టమా? దేవుని భయము కలిగి ఉంటే దేవాలయంలో వచ్చి రేపటి దినమన వచ్చి ఎక్కడ కూర్చుంటాడంటే, భార్య వచ్చినా పిల్లలు వచ్చినా వారికి పిల్లలు పుట్టినా కానీ నీ పక్కకే వచ్చి కూర్చుంటాడు. అదేంటంటే దేవుని భయం. ఏ భయం చెప్పండి? దేవుని భయం. దేవుని భయం లేకపోతే వారు నిన్ను లెక్క చేయరు. దేవుని భయం లేనివాడు తండ్రి అంటే భయం లేకుండా ఉంటాడు. దేవుని భయం కలిగిన వాడు తండ్రి యందు భయం కలిగి ఉంటాడు. కాబట్టి మన బిడ్డలైన వారిని భయభక్తులలో మనం పెంచాలి. కాబట్టి నోవాహు చెప్పినట్లుగా కుటుంబం అంతా నడుచుకుంది. అలాగుననే యెహోషువ చెప్పిన ప్రకారంగా తన ఇంటిలో ఎంతటి జ్ఞానం కలిగిన వారు ఉన్నా కానీ తన భార్య తన పిల్లలందరూ యెహోషువనే వెంబడించారు తప్ప గీటు దాటి బయటికి అడుగు వేయలేదు. వారు ఒక దేవుడినే సేవించారు. మూడవదిగా కొర్నేలు వంటి భక్తిని కనపరచాలి. అపోస్తుల కార్యం 10:2 అక్కడ కొర్నేలిని ఏమంటున్నారంటే భక్తిపరుడైన కొర్నేలి. హల్లెలూయా. ఆయన ఇంటికి భక్తి కలిగినటువంటి వాడు, భార్య కంటే భక్తి కలిగిన వాడు, బిడ్డల కంటే భక్తి కలిగిన వాడు కొర్నేలి. ఇవాళ బిడ్డలైన వారు నానా నేను గుడికి వెళ్తాను, నానా నువ్వు కూడా గుడికి రా, నానా నువ్వు కూడా బాప్తిసం తీసుకో అనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తండ్రులైన వారు బిడ్డలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి పోయి బిడ్డలైన వారు తండ్రులకు చెప్పే పరిస్థితి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, ఆవెళ్ళి చేలో మేస్తే దోడలి గట్టి మీద మోయదు. కాబట్టి మనం ఏది చేస్తామో మన బిడ్డలు కూడా అదే చేస్తారు. ఇప్పుడు మీ నాన్నగారంటే నీకు నమ్మకమే కదా, మీ అమ్మగారంటే నీకు నమ్మకమే కదా, ఇష్టమే కదా. మరి వాళ్ళు నమ్మిన దేవుడు అంటే నీకు ఎందుకు ఇష్టం ఉండదు? నీకు వాళ్ళు ది బెస్ట్ ఇస్తున్నప్పుడు వారి తండ్రి దగ్గర నుంచి ది బెస్ట్ పొందుతూ ఉన్నారు. కాబట్టి వారు ఏ చేసినా మంచే చేస్తారని నీకు అభిప్రాయం కలిగినప్పుడు మీ తండ్రిని కానీ తల్లిని కానీ ఎవరైనా ఒక మాట అంటే ఒప్పుకోవు కదా. మరి నీ తండ్రి ఆరాధించే దేవుని విషయంలో ఎందుకని నువ్వు తొలగిపోతున్నావు? లోకస్తుల స్నేహాన్ని బట్టి, లోక ప్రేమలను బట్టి, లోకాశలను బట్టి ఇరుకైన మార్గములో, సత్యమైన మార్గములో, పరిశుద్ధమైన మార్గములో నిలవలేక రెక్కలు తొడిగిన పక్షిలాగా ఎగిరి జీవించాలని ఆశ చొప్పున నువ్వు దేవుని సేవించలేక తొలగిపోతున్నావు. కాబట్టి లోకములో పడితే మనకు శ్రమలు వస్తాయి, నష్టపోతాం. కాబట్టి లోకములో పడిపోకుండా మన ప్రవర్తనని జాగ్రత్త చేసుకోవాలి. తండ్రులైన వారు భక్తిపరులుగా ఉండాలి. ఆయన ఏ భక్తి కలిగి ఉన్నాడో కుటుంబం అంతా కూడా, కొర్నేలి కుటుంబము అదే భక్తి కలిగి ఉంది. కొన్ని కుటుంబాల్లో భార్యలు భక్తిగా ఉంటారు, భర్తలైన వారు ఫుట్బాల్ క్రైస్తవులు అంటోళ్ళు కొంతమంది. భార్యలు తంతా ఉండాలి, అనహమాల తంతా ఉంటే కానీ గుళ్ళోకి వస్తారు, లేకపోతే రారు. ఫుట్బాల్ ఏం చేస్తుంది? అది ముందుకెళ్ళాలంటే కాలు పెట్టి తన్నాలి. తన్నినప్పుడు అది ఏమైంది? ముందుకెళ్ళిద్ది. తన్నకపోతే ముందుకెళ్ళదు. అలాగే భార్యలైన వారు ప్రోద్బలం చేస్తే తప్ప దేవుని మందిరానికి రానటువంటి భర్తలు ఎంతోమంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రులైన వారు బలవంతము చేస్తే తప్ప దేవుని యొక్క మందిరానికి బిడ్డలు ఎందరో ఉన్నారు. అలాగున మరి చూడండి, ఉండకూడదు. ఇక్కడ గమనించినట్లయితే కొర్నేలి భక్తిపరుడిగా ఉన్నాడు. కూటం అంటే కుటుంబం అంతా ఒక చోట, ప్రార్థన అంటే ఒక చోట, వాక్యం అంటే ఒక చోట, ఆదివారం ఆరాధన అంటే ఒక చోట.
ఇవాళ కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు ఎలాగుని అంటే చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిపోయారు. ఒకే కుటుంబం, ఒకే విశ్వాసం, ఒకటే నమ్మిక కలిగి మనం ప్రయాణం చేయగలిగితే భూలోకమందు ఇద్దరుగా, మత్తయి సువార్త 18:19 భూలోకమందు ఇద్దరుగా మీరు దేనిని గూర్చి అయినను వేడుకొని ఎడల పరలోకమందున తండ్రి వలన మీకు ప్రతిఫలము కలుగును అని దేవుని యొక్క వాక్యం మనకు చెబుతుంది. అలాగుననే దేవుని బిడ్డలైన వారులారా, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయములో చూసినట్లయితే 12వ వచనములో ఒంటరిగా ఒకని మీద ఒకడు పడిన ఎడల ఇద్దరు కుడివాని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. కుటుంబం అంతా ఒక చోట చేరి ప్రార్థన చేస్తే అది బలంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరిష్టాలు వారుగా ఉండకూడదు. కుటుంబం ఇష్టమంతా ఒక రీతిగా ఉండాలి. కుటుంబ ప్రయాణం అంతా ఒక రీతిగా ఉండాలి. కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. భక్తిపరుడైనటువంటి కొర్నేలి, స్వేచ్ఛ ఉండొచ్చు కానీ విపరీతమైన స్వేచ్ఛ ఉండకూడదు. కాబట్టి నీ కుటుంబం అంతా కూడా భక్తి కలిగిన కుటుంబంగా ఉండాలంటే ముందు ఇంటి యజమానుడు భక్తిగా ఉండాలి. భార్య కంటే భక్తిగా ఉండాలి. భక్తిపరుడైన కొర్నేలి, భార్య వచ్చి చాప వేసి సాయంకాల వేళ పాటలు పాడి వాక్యం చదివి ఏమండి వస్తున్నారా, ఎక్కడున్నారండి అనకూడదు. ముందే నీవు చాప వేయాలి, ముందే నువ్వు పాటలు పాడాలి, ముందే నువ్వు వాక్యం చదవాలి, నీ బిడ్డలకు ప్రార్థన చేయాలి. నువ్వు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు పెద్దవి, ఇంటికి నువ్వే ప్రార్థన చేయాలి. ఏమండి ప్రార్థన చేస్తారంటే పద్దాక నువ్వు ఆ మాట మట్టుకు అడగ మాకు. ఏమండి బైబిల్ చదువుతావంటే నేనేమైనా ఇబ్బంది పెట్టానా? చదువు, కూర్చోమన్నా కూర్చుంటా, అది మట్టుకు నన్ను చేయమని అడగొద్దు అనే భర్తలు ఉంటారు. కాబట్టి భర్తలైన వారు కొర్నేలి వలె భక్తిపరుల వలె ఉండి పాటలు పాడాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, కుటుంబం అంతటిని దేవుని యొక్క సన్నిధిలో నడిపించేవారుగా ఉండాలి. ఒకటే కుటుంబం, ఒకటే విశ్వాసం, ఒకటే నమ్మకం, ఒకటే లక్ష్యము, ఒకటే దేవుడు, ఒకటే సహవాసం. హల్లెలూయా. ఎందుకంటే బోధ మారితే కుటుంబాల్లో నడవడి మారిపోద్ది. కాపరికి తెలుసు గొర్రెలకు ఎక్కడ బలహీనత ఉందో, ఎక్కడ ఇబ్బంది ఉందో, ఎక్కడ తీసుకెళ్తే మేత ఉంటుందో, ఎక్కడికి వెళితే సంతృప్తిగా ఉంటుందో. నిజమైన కాపరికి ఆ గొర్రెలకు ఎక్కడ గాయమైందో తెలుసు, గాయాలు అక్కడ కడతాడు. మన సొంత కాపరి దగ్గరికి కాకుండా మరి ఒక కాపరి దగ్గరికి వెళితే తగిలిన గాయం ఒకటి అయితే ఆయన చేసే గాయం ఇంకోటి అయింది. కుటుంబం కట్టబట్టమేమో కానీ ఆ కుటుంబం ఇడిపోయే పరిస్థితి వస్తుంది. బోధ మారిపోతే కుటుంబాల్లో మన బ్రతుకులన్నీ చెల్లాచెదురైపోతాయి. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవాలయంలో బోధించే బోధన బట్టి మనుషులు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి, ఇంట్లో ప్రవర్తన ఉంటుంది. నేను దెయ్యాల గురించి చెప్తే దెయ్యాలు పట్టినట్లుగా ప్రవర్తిస్తారు. పరిశుద్ధాత్మ గురించి బోధిస్తే పరిశుద్ధాత్మ మరి అన్నట్లుగా నడుచుకుంటారు. చాలా ఇంపాక్ట్ చేస్తుంది దేవాలయంలో చెప్పే ప్రతి ఒక్క మాట. ఆ మాటలు దైవజనుడు కుటుంబాలు కట్టేవిగా, ఐక్యపరిచేవిగా చెప్పాలి తప్ప అవి విడగొట్టే వాటిగా, సంసారాలు విడదీసేదిగా బోధకుడు చెప్పకూడదు. కొంతమంది తమ స్వలాభాపేక్ష కొరకు ఏం చేస్తారంటే కుటుంబాన్ని విడదీసి అత్తకు తెలియకుండా కోడలకి, కోడలు తెలియకుండా అత్తకి చెప్పవలసిన మాటలు చెప్పి 2 ఆవుల దోళ్ళు అంటారు తెలుసా. 2 పక్కలు ఏం చేస్తారంటే వాళ్ళు తిండి వాళ్ళు తినేస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఏం పెడతారు? చిచ్చు పెడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తిపరుడైన కొర్నేలి దేవుడు చెప్పిందే చేసేవాడు. ఆయన
దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవాడు. దేవుడు చూపించిన దైవజనుడి దగ్గరికే వెళ్ళాడు. దైవజనుడు అంటే ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ ఆయనకి. దైవజనుడు రాగానే వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయాడు. అంటే వెళ్ళిపోయి ఇంటికి ఏం చేశాడు చెప్పండి? అంత తగ్గింపు ఆయన. అంటే ఇప్పుడు కాళ్ళ మీద పడమని నేను చెప్పట్లా, ఆయన అనుభవం నేను చెప్తున్నా. దేవుడన్నా దైవజనుడన్నా అంత ప్రేమ ఆయనకి, అంత భక్తి, దేవుని పనివారని. తర్వాత దేవుని బిడ్డలైన వారులారా, అబ్రహాము వంటి నమ్మకస్తులుగా ఉండాలి. తండ్రులైన వారు మీరు ఎలా ఉండాలి చెప్పండి? దేవుని విషయములో అబ్రహాము వంటి నమ్మకమైన వారుగా ఉండాలి. అలాగే పౌలు గారిలాగా మనమందరం ఎలాగుండాలంటే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని సమయమందును అసమయమందును క్రీస్తు కొరకు మనము ప్రయాసపడే వారంగా ఉండాలి. అలాగున మనం బ్రతకాలి. మనం మాదిరిగా ఉండాలి. దేవుని కొరకు కష్టపడటం మన ఇంట్లో వారు చూడాలి. అది చూచి మన బిడ్డలు నేర్చుకోవాలి. దేవుడు ఈ లోకంలో పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, పరిచర్య చేయటానికే వచ్చాడు. దేవుని నడవడది. మనం పరిచర్య చేస్తూ మన బిడ్డలని, మన కుటుంబాన్ని దేవుని పరిచర్యలో నడిపించాలి. అప్పుడు ఏ మార్గంలో మనం నడిచినట్లు చెప్పాలి? యేసయ్య మార్గములో నడిచినట్లు. గడిగలు చెప్తా. హల్లెలూయా. కాబట్టి క్రొత్త నిబంధనలో కుటుంబం యొక్క పాత్రను చూస్తే, అపోస్తల కార్యము 16వ అధ్యాయము 15వ వచనము చూస్తే, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు, దేవుని స్తోత్రం, ఆమెయు ఆమె ఇంటి వారందరూ ఏం పొందారంట? ఇవాళ నేను మా ఇంటి వారందరూ బాప్తిసం పొందామన్న వాళ్ళు చేతులు ఎత్తగలరా? ఎవరైనా? నేను మా ఇంటి వారము బాప్తిసం పొందాం. దేవుడు మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఒకే కుటుంబం ఇది. ఏ కుటుంబం చెప్పండి? ఒకే కుటుంబం. భిన్నాభిప్రాయాలు లేని కుటుంబం, ఏక కుటుంబం, ఏక మనసు కలిగిన కుటుంబం, ఏకభావము ఏకతాత్పర్యము కలిగిన కుటుంబముగా ఉండాలి. ఏకత్వాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, భిన్నత్వాన్ని కోరుకుంటున్నా. దేవుడు ఏం కోరుకున్నాడు చెప్పండి? ఏకత్వాన్ని కోరుకుంటున్నాడు. ఏక కుటుంబమై ఉండాలి. తండ్రిదొక దేవుడు, కొడుకుదొక దేవుడు, తండ్రిదొక దేవుడు, కూతురుదొక దేవుడు కాదు. కుటుంబం అంతా కూడా ఏకత్వం కలిగిన వారుగా నడవాలి. అందుకే లూదియా బాప్తిసం పొందిన తర్వాత లూదియా తన ఇంటి వారందరూ కూడా ఏం పొందారు? బాప్తిసం పొందారు. అది 16-15లో చూస్తే, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఇండుడని వేడుకొని మమ్మను బలవంతమో చేశాను. తర్వాత చూడండి 31వ వచనం. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటిన వారికి దేవుని వాక్యము బోధించిరి. చూడండి, ఆ ఇంటి వారందరూ ఆ రాత్రి కాలమంది బాప్తిస్మము పొందిరి. బాప్తిస్మం పొందాక ఏం చేశారంటే, దైవజను పిలిపించి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. మనము బాప్తిస్మం పొందాక సంఘానికి భోజనం పెట్టాలట. అలాగుననే దైవజనుడు కూడా మనం ఏం చేయాలట? భోజనము పెట్టాలి. పూర్వము విశ్వాసులు లాగున చేసేవారు. ఇక్కడ మనము గమనించినట్లయితే క్రొత్త నిబంధనలో కుటుంబం అంతా కూడా ఎలాగుంది? రక్షణ పొందిన కుటుంబాలే మనకు కనబడుతున్నాయి. 18వ అధ్యాయం 8వ వచనం, అపోస్తల కార్యము. ఆ సమాజ మందిరపు అధికారి అయిన తన ఇంటి వారందరితో కూడా
ప్రభునందు విశ్వాసమును ఉంచెను. దేవుని స్తోత్రం. తన ఇంటి వారందరితో కూడా ఆయన ఏం చేశాడంట? ప్రభునందు విశ్వాసం ఉంచెను. కాబట్టి ఇంటి వారందరూ కూడా ఒకటే విశ్వాసము కలిగి ఉంటే దేవునికి మహిమ కలుగుతుంది. ఇంటి వారి పట్ల మనం ఏం కలిగి ఉండాలంటే శ్రద్ధ కలిగిన వారముగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి మరి పాడైపోయిన కుటుంబాలు ఏ కుటుంబాలు చెప్పండి? పాడైపోయిన కుటుంబాలు. మోషే దేవుల్లో నడుస్తూ తన బిడ్డలని, భార్యని ప్రభు యొక్క మార్గములో నడిపించలేకపోయాడంట. ఎవరండి? నమ్మకస్తులైనటువంటి మోషే దేవుని యొక్క సేవ చేస్తూ తన బిడ్డలను కానీ భార్యను కానీ దేవుని మార్గములో నడిపించలేకపోయాడంట. ఇక్కడ చాలామంది పురుషులైన వారు, భక్తిపరులైన వారు ఉన్నారు. కానీ అది ఒక కుటుంబం కాదు, 2-3 కుటుంబాలు ఒక ఇంట్లోనే ఉంటారు. కానీ ఆ కుటుంబం ఏంటి చెప్పండి? 2-3 కుటుంబాలు. అంటే ఒక మనసు, ఒక మాట, ఒక భావము, ఒక తాత్పర్యము, మన ఇంటిని దేవుని యొక్క వాక్యము ఏలుబడి చేయడం లేదు. ఎవరిష్టములో వారు నడుచుకుంటున్నారు. తప్పిపోయిన కుమారుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోబట్టే ఆయన జీవితం ఎక్కడికి వెళ్ళిందంటే పందులు తినే, పట్టు తినే స్థాయిలోకి వెళ్ళింది. నా ఇష్టం అన్నాడు. ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకే ఇంట్లో ఉండి చిన్న కుమారుడు ఏమన్నాడు? నా ఆస్తి నాకు ఇచ్చేయి, నా ఇష్టం అన్నాడు. ఏమైంది అక్కడ? సర్వం కోల్పోయాడు. పందులు తినే పట్టుని తిన్నాడు. ఇప్పుడు నీ ఇంట్లో కూడా నా ఇష్టం అని ఎవరొకరు నడుస్తూనే ఉంటారు. వారి యొక్క గతి కూడా అలా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. నీకు వివాహం అయ్యింది, నీ భార్య నిన్ను బట్టి దేవులో నడిపించబడాలి. నీకు వివాహం అయ్యింది, నీకు బిడ్డలు పుట్టారు. కోడి పిల్లలు తల్లి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాయి. అలాగే నీ ప్రేమ చేత నీ బిడ్డలని వెంట నడిపించుకోవాలి. ఎప్పుడు కస్పుస్మంటా ఉన్నావనుకో, నీ దగ్గర ప్రేమ దొరకపోతే, ఇంట్లో ప్రేమ దొరకపోతే లోకంలో ప్రేమలో పడిపోతారు. ఎక్కడ ప్రేమలో పడతారు చెప్పండి? లోక ప్రేమలో పడిపోతారు. తల్లిదండ్రుల ప్రేమ దొరికితే లోక ప్రేమలో యవ్వన బిడ్డలైన వారు పడిపోరు. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది తల్లిదండ్రుల యొక్క ప్రేమ. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలాగే సమూయేలు దైవజనుడు, అతని బిడ్డలు ధనాపేక్షలై లంచం పుట్టుకుని న్యాయాన్నే త్రిప్పివేశారంటండి. ఎవరు? సమూయేలు యొక్క పిల్లలు. ధనాపేక్షలయ్యండి, దేవునికి వేరుగా బ్రతికి దేవునికి వేరుగా జీవించి వారు న్యాయమును లంచాలు పుట్టుకుని తిప్పివేసి దేవునికి ఏమయ్యారంటే దొరస్తులైపోయారు. సమూయేలేమో గొప్ప భక్తిపరుడైండి, రాజులు నియమించేవాడు. అంతటి స్థాయిలోకి తమ బిడ్డలు వెళ్ళలేకపోయారు. ఒకే కుటుంబమా ఇది? ఒకటే విశ్వాసమా ఇది? ఒకటే నమ్మకమా ఇది? ఒకటే వాక్యమా? ఒకటే ఏలుబడా? ఒకటే మార్గం కలిగిన కుటుంబం అంటే కాదు. ఓటమి చెందిన కుటుంబాలు ఇవి, పాడైపోయిన కుటుంబాలు. అలాగే మనందరికీ తెలుసు, హానోకు అనేటువంటి భక్తిపరుడు, ఆయన దేవునితో పాటు 365 ఏండ్లు నడిచి ఆయన మరణము చూడకుండా పరమునకు వెళ్ళగలిగాడు. కానీ ఆయన ఏం చేశాడంటే తన భార్యను, బిడ్డను నడిపించలేకపోయాడు. అందుకే ఆయన ఒక్కడే ఏమయ్యాడు? ఆరోహణమైపోయాడు. తన భార్య కానీ తన బిడ్డలు కానీ ఎత్తబడ్డారా? ఆయనతో పాటు నడిస్తే వాళ్ళు కూడా ఎత్తబడేవారు. మరణము చూడకుండా మనం పాడుకుంటాం కదా, హానోకు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా.
యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరముకు చేరగా నే వెళ్ళేదా, పరముకు హానోకు వలె సాగే. ఎవరు ఈ ఆనోకు తెలుసుగా మనకి, ఆదాము మొదలుకుని 7వ వాడు ఆనోకు. ఇక ఆయనకి ఇసుకొచ్చిందేమో, వస్తే రా లేకపోతే లేదు. నేను మటుకు నడవటమే, నా భక్తిలో మటుకు రాజీ లేదు. ఎంత పిలిచినా రాదయ్యే. దేవుని స్తోత్రం. ఎవరండి? భార్య. కొంతమంది మొండిగట్టాలు ఉంటారండి. ఎవరుంటారు చెప్పండి? మొండిగట్టాలు ఉంటారు. చక్కగా దేవుని ప్రేమ చేత మనం చెప్పుకొని నడిపించాలి. లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. లోతు నడిచాడు కానీ లోతు భార్య లోకాశల వైపు తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇవాళ బాప్తీసం తీసుకున్న భర్తల భార్యలు ఎలా ఉన్నారు? బిడ్డలు ఎలా ఉన్నారు? ఒకే కుటుంబంగా ఉన్నారా? 2 కుటుంబాలుగా ఉన్నారా? దేవుని ఇష్టము నీ ఇంట్లో నెరవేర్చబడుతుందా? సాతాను చిత్తము నెరవేర్చబడుతుందా? మన ఇల్లు ఎలా ఉంది? ఒకే కుటుంబమేనా? ఒకే కుటుంబం అయితే ఆదివారం వచ్చిందంటే ఒకటే ఆరాధనలో ఉంటుంది. కొంతమంది భార్యలు ఏమంటారంటే, ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటే దేవుడు ఉండడా? గుళ్ళోకి వెళ్తేనే ఉంటాడా? నువ్వు గుళ్ళోకి వెళ్ళి బాగా బాగుపడ్డావుగా, నేను బాగా బాగు చేశాడుగా, ఇక నన్ను కూడా బాగు చేస్తాడులే. నువ్వు బాగుపడిన చాలు, ఇక నేను బాగుపడిన చాలే, నేను రాను వీళ్ళంట. ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకుంటే చాలదా? గుడికి ఎందుకు వెళ్ళవలను అన్న తలంపు కొందరు కలుగును. ఇది కూడా సాతాను శిరస్సుకు సంబంధించినదే. హల్లెలూయా. దేవుని దగ్గర రావడానికి చాలామంది అనేకమైన సాకులు చెప్తున్నారు. ఇవాళ గనక విడిచిపెట్టి వేస్తే అది రాను 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 ఆ కుటుంబం పాపములోకి వెళ్ళిపోతుంది, లోకములో పడిపోతుంది, నష్టములో చిక్కులో పడిపోతుంది. ఆ కుటుంబము చెల్లా చెదిరైపోయే పరిస్థితి వచ్చేస్తుంది, నష్టానికి గురవుతుంది. కాబట్టి లోతు భార్య లోతుతో నడవలేక లోకాన్ని చూసి ఉప్పుస్తంభమైంది. హానోకు భార్య హానోకుతో నడవలేదు. హానోకు పిల్లలు హానోకుతో నడవలేదు. పండిత పుత్రులు పరమసుంటల్లో పుడతారంట. ఎవరికి? పండితులకి ఎవరు పుడతారంట? పరమసుంటలో పుడతారంట అండి. మరి హానోకు పండితుడు కాకపోతే ఏంటంటే, ఆయనతో పాటు నడిస్తే ఆయన పిల్లలు కూడా ఏమయ్యేవాళ్ళు? ఎత్తబడేవారు, మరణము చూడకుండా. మనము ఈనాడు దేవులో నడవగలిగితే, దేవుడు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు, దేవుడు మధ్యాకాశములోకి వచ్చినప్పుడు రెక్కలు తొడిగిన పక్షుల వలెను, రెక్కలు తొడిగిన పక్షుల వలెను మేఘం పైన ఎగురుచు వెళ్ళుచు ఎదుర్కొందుము మన యేసయ్యను. త్వరలో ఎదుర్కొందుము మన యేసయ్యను. రెక్కలు తొడిగిన పక్షుల వలెను మేఘం పైన ఎగురుచు వెళ్ళుచు ఎదుర్కొందుము మన. దేవుని స్తోత్రం. ఆనాడు హానోకు మరణము చూడకుండా పరలోకానికి వెళ్ళినట్లుగా ఈనాడు మనము దేవునితో పాటు మన కుటుంబం నడిస్తే, ఆనాడు హానోకు ఒక్కడే వెళ్ళాడు. ఇవాళ దేవునితో పాటు నడిస్తే మన కుటుంబం అంతా ఎత్తబడుతుంది. అందుకే దేవుడు అన్నాడు, ఆ దినము సమీపించుకొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనుడి, మానుకొనుచున్న వారిని మీరు ఒకరినొకరును పురుకొలపవలెను. ఒక ఆయన పాస్టర్ గారు అన్నాడు, ఫంక్షన్ చెప్పాడు, అయ్యా మీరు తప్పకుండా రావాలన్నాడు. మాకు 3 రోజులు ఉపవాసాలన్నాడు. పగలే కదయ్యా రావచ్చు కదా అన్నాడు. మాకు పగలు కూడా ఉంటాయండి అన్న. ఏంటి మీకు రాత్రి కదా? పగలు కూడా ఉంటాయా? అసలు ఎంత ఓపిక ఎక్కడదండి. మీ విశ్వాసులు ఓపిక చెప్పుకోవాలంటున్నా. పగలు వస్తారండి, రాత్రిపూట కూడా వస్తారు. మేము పగలో చెప్తామండి,
రాత్రి చెప్తామండి. అమ్మో, దేవుని స్తోత్రం. అయితే మరి మీకు అర్థమైందిగా, మేము రావటం కుదరదు. దేవుని స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనలు, ఈ పండగలు ఏమండి, ఇవన్నీ ఎందుకు? ఈ ఆదివారాలు, శుక్రవారాలు, బుధవారాలు ఇవన్నీ దేనికి? మిమ్మల్ని దేవుళ్ళు నడిపించడానికి, దేవునితో నడిపించడానికి. ఆ దినము సమీపించుకొనది మరి ఎక్కువగా సమాజముగా కూడుకొనడి, మరి ఎక్కువగా కూడుకోవాలంట. అందుకే ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, తెల్లవారుజామున ప్రార్థన. దేవుని రాకడ ఎప్పుడో తెలియదు, మన పోకడ ఎప్పుడో తెలియదు. అందుకే సమాజంగా కూడుకోవటం మట్టికి మానకూడదని 3 రోజుల ఉపవాస ప్రార్థనలని, స్త్రీల ఉపవాస ప్రార్థనలని, 40 రోజుల ఉపవాస ప్రార్థనని, ఆ పండుగని ఈ పండుగని, ఆ కూటమని ఈ కూటమని, ఇంటి దగ్గర కృతజ్ఞత కూడికని, అందరము సమాజంగా అలా కూటంగా కూడుకుంటుంది. ఎందుకు సమాజంగా? ఆ దినము సమీపించుకొలది మరీ ఎక్కువగా సమాజముగా కూడుకొనుడి. అందుకే ఇన్ని కోటాలు, అందుకే ఇన్ని ప్రార్థనలు. ఎవరు ఎంత ఎక్కువగా సమాజంగా కూడుకుంటారో వారు రెండో రాకడలో ఎత్తబడతారు. కాబట్టి హానోకు ఒక్కడే ఎత్తబడ్డాడు, ఆయన భార్య, ఆయన పిల్లలు ఎత్తబడలేదు. భక్తి విషయంలో హానోకు నెంబర్ 1 అయ్యాడు, ఎత్తబడ్డాడు. తన కుటుంబాన్ని ఎత్తబడే అనుభవంలోకి నడిపించలేకపోయాడు. ఏమండి, అనిపోతే ఏం చేస్తాడండి ఆయన? చెప్పి 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 ఎంతో చెప్పుంటాడు. ఎన్ని ఉండదు ఆమె కూడా, అమ్మగారు ఈయనుండదు. కొడుకులకి చెప్పి చెప్పి చెప్పుంటాడు, వాళ్ళు ఈయనుండరు. మీ సావు మీరు సావండి అని చెప్పి, మీరు వస్తే రండి లేకపోతే లేదని ఆయన నడిచేశాడు. ఎత్తబడిన వారికి 7 ఏండ్ల పెళ్ళి విందు, విడవబడిన వారికి 7 ఏండ్ల శ్రమలు. మన కుటుంబాన్ని శ్రమలో విడిచిపెట్టొద్దు సుమా. మన కుటుంబాన్ని విందులో ఉంచేవారిగా ఉండాలి. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కాబట్టి లోతు భార్య పిల్లలని దేవులో నడిపించకపోవడం బట్టి ఏమైందో తెలుసా? ఆ పిల్లలేమో లోకములో పడి, పాపములో పడి పాడైపోయారు. భార్య లోకం వైపు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఫెయిల్యూర్ ఫ్యామిలీస్ అయిపోయినవి. భక్తి విషయంలో వ్యక్తిగతంగా నెంబర్ 1, కానీ కుటుంబానికి వచ్చేపాటికి ఫెయిల్యూర్ అయిపోయారు. భక్తి పరులు ఏమైపోయారు? కుటుంబానికి వచ్చేవాడికి ఫెయిల్యూర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. మన కుటుంబాన్ని కట్టుకోగలగాలి, మన కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలగాలి. మెయిన్ కరెక్ట్గా ఉంటే ఇల్లంతటికి పవర్ చక్కగా సర్క్యులేట్ అవుతుంది. మెయిన్ కరెక్ట్గా లేకపోతే మరి చూడండి, పవరు ఇల్లంతటి కూడా సర్క్యులేట్ అవుతుందా? అవ్వదు. ముందు ఈ ఉపవాస ప్రార్థన అయిపోయిన కాంచి మనం సాయంకాలం అవుతుందంటే చాప వేసుకుని చక్కగా బైబిల్ పట్టుకుని, పాటల పుస్తకం పట్టుకుని, పెద్ద అర్థమో చిన్న అర్థమో పాటల పుస్తకం పట్టుకుని కూర్చుని నువ్వు పాటలు ఆరంభించు. అక్కడి నుంచి అమ్మగారు వచ్చి కూర్చుంటుంది, అక్కడి నుంచి పిల్లలు వచ్చి కూర్చుంటారు, అందరూ నీ కుటుంబం అంతా కూర్చుంటారు. చక్కగా పాటలు పాడండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. పరలోకం అక్కడ కాదు, పరలోకం మీ ఇంట్లోనే కనపడుతుంది. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థన వలన మనలో మార్పు ఏమొస్తుంది? 3 రోజులు అన్నం తినలేదయ్యా, 4 రోజు నుంచి అన్నం తినటం ఆరంభించావు. ఈ మార్పు తప్ప ఇంకో మార్పు ఏమన్నా కనపడద్దా? కనపడదా? చెప్పాలి. ఈ 3 రోజులు అన్నం తినటం మానేసామయ్యా, 4 రోజులు అన్నం తింటాం, ఈ మార్పు అంతేనయ్యా అంటారా? భక్తి విషయంలో మార్పు కనపడాలి. ఒక ఆదివారం నాడు నీ కుటుంబంతో రక్షించబడినటువంటి నీ కుటుంబంతో దేవుని యొక్క మందిరానికి రాలేకపోతున్నావంటే నీ భార్యని, నీ బిడ్డలని అగ్నిలో, నిత్య నరకాగ్ని గుండంలో వదిలిపెట్టేస్తున్నావు. నువ్వు అలా ఉండకూడదు. నిత్య నరకాగ్ని గుండంలో పడిపోతున్న నీ కుటుంబాన్ని చేపట్టి లాగినట్లుగా నీ భార్యని, నీ బిడ్డలని, నీ కుటుంబాన్ని లాగి దేవుని రాజ్యానికి నడిపించాలి. దేవుని సన్నిధికి నడిపించగలిగేటువంటి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడబడే క్రీస్తు సైనికుడిగా దేవుడు మార్చునుగాక. ఆమేన్. కుటుంబాన్ని దైవికంగా కట్టుకోవాలి, దైవికంగా పెంచుకోవాలి. మన కుటుంబాన్ని కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా నడిపించుకోవాలి. ఈ భూలోకంలో 2 అందమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి నువ్వు కష్టపడి కట్టుకున్న ఇల్లు, ఒకటి నీ కష్టము చేత కట్టబడిన దేవుని యొక్క మందిరం. ఈ రెండిటి దగ్గర, ఇంటి దగ్గర చాప ఉన్నా లేకపోయినా కానీ
చక్కగా చెయ్యి తల కింద పెట్టుకుని పడుకుంటాం. మందిరంలో అయినా దుండ్లున్నా పరుపులున్నా లేకపోయినా చక్కగా చేయి పెట్టుకుని అయినా వండుకుంటాం. ఈ రెండు చోట్లే కమ్మటి నిద్ర పట్టిద్ది, ఇంకెక్కడ మనకు నిద్ర పట్టదు. హల్లెలూయా. ఒకటి నీ ఇంట్లో, రెండవది నీ మందిరములో. ఈ రెండు స్థలాల్లోనే నీకు నెమ్మది, ఈ రెండు స్థలాల్లోనే విశ్రాంతి, ఈ రెండు స్థలాల్లోనే నీకు సమాధానం దొరుకుతుంది. నీ కుటుంబము ఎలా ఉంది? విజయవంతమైన కుటుంబముగా ఉందా? ఓటమి చెందిన కుటుంబంగా ఉందా? దేవునిలో దేవుని ప్రియ సంగమా, మార్తా, మరియమ్మ, లాజరు కుటుంబము దేవుని విషయంలో ముగ్గురున్నారు. కుటుంబంలో ముగ్గురున్నారు, ఒకటే అభిప్రాయం. దేవుని విషయంలో గెలిచిన కుటుంబం ఇది. దేవుని విషయంలో గెలిచిన కుటుంబము ఒకటే కుటుంబం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారులారా, కొర్నేలి ఇల్లంతా కూడా దేవుని విషయంలో గెలిచిన కుటుంబము. ఈనాడు మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? నోవాహు గారికి దేవుడు చెప్పాడు, అబ్బాయి ఓడగట్టు, 40 రాత్రింబగళ్ళు వాన కురిపిస్తా, మైదానం మీద ఓడగట్టి నువ్వు 120 సంవత్సరాల పాటు అతను బోధించాడంట రమారమి. ఇదిగో రాత్రింబగలు దేవుడు వర్షం కురిపిస్తాడు, మనం అంతా మునిగిపోతాం, దేవుడు ఓడ కట్టుకోమని చెప్పమన్నాడు, నేను చెప్తున్నాను మీరు కట్టుకోండి, నేను కట్టుకున్నానని చెప్పాడంట. అందరేమో చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, విందులు చేసుకుంటున్నారు, కావలసిన రూపములు ఇల్లు కట్టుకుంటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం లోకంలో? చాలామంది, కొంతమంది లోకంలో ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఇవాళ ఉపవాస ప్రార్థనలు అంటే వాళ్ళ బంధ ఉపవాస ప్రార్థనలు ఏమి మన ఈ లోకంలో ఎంజాయ్ చేయాలిరా అని కాకుల వలె తిరిగేవారు ఎందరో ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియ సంఘమా, దేవుడు చెప్పిన మాట తన భార్య నమ్మింది. నా భర్తతో దేవుడు మాట్లాడతాడు, నా భర్త చెప్పాడంటే దేవుడు చెప్పబట్టే చెప్పాడు అని తన భర్తను నమ్మింది భార్య. భర్త యొక్క భక్తిని నమ్మలేని భార్యలు మారలేరు. భర్త యొక్క భక్తిని నమ్మలేని భార్యలు నమ్మలేరు దేవుడిని. భర్త యొక్క భక్తిని నమ్మినటువంటి భార్యలు దేవుడిని తప్పకుండా నమ్ముతారు. గట్టిగలు చెప్దాం హల్లెలూయా. కాబట్టి భర్తలుగా ఉన్న, తండ్రులుగా ఉన్న మీరు మీ భక్తిని మీ బిడ్డలు నమ్మాలి, మీ భార్య నమ్మాలి. అప్పుడు దేవుని యొక్క సన్నిధిలోకి వారు నడవగలుగుతారు. మనం 2 చిందులు వేసామనుకో, వాళ్ళు 10 చిందులు వేస్తారు. దాని స్తోత్రం. మన ఇంట్లో బూతులు మాట్లాడితే వాళ్ళు బూతులు మాట్లాడతారు, నువ్వు లైసెన్స్ ఇచ్చినట్లే. మన ఇంట్లో బ్యాడ్ హ్యాబిట్స్ మొదలైతే మన బిడ్డలకే లైసెన్స్ ఇచ్చినట్లే. నీ ఇంటిని పరిశుద్ధంగా కాపాడుకుంటే నీ ఇల్లంతా పరిశుద్ధంగానే ఉంటుంది. మా నాన్నగారు భక్తిపరుడు, మా అమ్మగారు భక్తిపరురాలు, నా ఇల్లంతా కూడా చాలా భక్తిభావంతో ఉంటుంది. నేను ఇలా ప్రవర్తించకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నడుచుకోకూడదు, అమ్మో మా ఇంట్లో ఇవి తెలిస్తే మా నాన్న ఊరుకోడు, మా అమ్మ ఊరుకోదు, ఏడుస్తారు, బాధపడతారని వాళ్ళకు వాళ్ళే రియలైజ్ అయిపోతారు. మనమే త్రోవ తప్పి తిరిగి నడుచుకుంటే వాళ్ళకి అలుసైపోతాం. సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు మాట్లాడితే తలదించుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. బిడ్డల దగ్గర మాట్లాడవలసిన మాటలు కొన్ని ఉంటాయి, బిడ్డల దగ్గర మాట్లాడకూడని మాటలు కొన్ని ఉంటాయి. ఏవి పడితే అవి బిడ్డల దగ్గర మాట్లాడకూడదు. అది భక్తి జీవితాన్ని పాడు చేసేదిగా ఉండొచ్చు. కాబట్టి నెహెమ్యా ఇక్కడ నోవాహు గారు చెప్పిన మాట భార్య మీద దేవుని మాట. ఆయనకు 3 కొడుకులు, 3 కోడళ్ళు. ఆయన ఏం చెప్తే ఆ ప్రకారంగా ఓడగట్టమంటే పెళ్ళిళ్ళు అయ్యాక మా మామగారికి ఏదో దేవుడి పిచ్చబట్టింది, చెక్కలతో ఓడగట్టమంటున్నాడు. అందరం ఇళ్ళల్లో ఉండి హ్యాపీగా తిని తిరిగి హ్యాపీగా పండుకుంటున్నారు, ఈ బాధ ఏంటి మాకు వచ్చిందని చెప్పి అనుకోలా. మా మామగారు దేవుడు చెప్పిందే చెప్తాడు అని మా అత్తగారు నడుస్తుంది. అలాగే బిడ్డలు అలాగే నడుస్తున్నారు, కోడలు అలాగే నడుస్తున్నారు. ఒకే కుటుంబం ఇది. ఏ కుటుంబం చెప్పండి? ఒకే విశ్వాసం, ఒకటే నమ్మిక, ఒకటే ఇష్టము, ఒకటే నడక, ఒకటే పోకడ, ఒకటే మాట, ఒకటే భావం, ఒకటే తాత్పర్యం కలిగిన కుటుంబం నోవాహు గారి కుటుంబం. ఇవాళ మన ఇల్లు ఎలా ఉంది? చిందరవందరైపోయింది, గలిబిలితో ఉంది, గందరగోళాలతో ఉంది, చెట్టుకొక్కరు పుట్టకొక్కరు అయిపోయి ఎవరి ఆలోచన వారిదే, ఎవరి ఇష్టం వారిదే.
ఆ కుటుంబం ఏమైపోతుందంటే పాడైపోతుంది. కుటుంబాన్ని కట్టుకో, భక్తి జీవితంలో పెంచాలి, నడిపించాలి. ఆదివారం వచ్చిందంటే నీ బిడ్డలని, నీ భార్యని ఎక్కడికి నువ్వు నడిపించాలి? దేవుని యొద్దకు నువ్వు నడిపించాలి. దేవుని మందిరంలో నాటబడిన వారు వర్ధిల్లుదురు. గడిగలు చెప్దాం హల్లెలూయా. ఆ కుటుంబం అంతటిని నోవాహు గారు ఎక్కడికి నడిపించాడు? రక్షణనే ఓడలోనికి నడిపించాడు. 40 రాత్రింబగల వర్షం కురిసింది. చూడండి, క్రింద ఉన్న జనమంతా కూడా నీట మునిగి చనిపోయారు. ఒక్క నోవాహు కుటుంబం మాత్రమే, ఓడలోనికి వెళ్ళిన కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఈనాడైనా నేను మీకు చెప్పేది ఒకటి, క్రీస్తు అనే ఓడలోనికి నీ కుటుంబం రాగలిగితే రేపు రెండవ రాకలు ఎత్తబడుతుంది. 7 ఏండ్ల శ్రమల నుంచి విడిపించబడతారు, 7 ఏండ్ల విందులో ఉంటారు. నిత్య సుఖములో, నిత్యానందములో నీ కుటుంబం ఉంటుంది. ఒకే పరలోకములో ఒకే కుటుంబం ఉంటుంది. నిత్యము దేవుని చూసి సంతోషించే కుటుంబంగా దేవుడు మారుస్తాడు. అలా లేదనుకో, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు, ఒకరు సంతోషంలో ఉంటారు, ఒకరేమో శ్రమల్లో ఉంటారు. కాబట్టి దేవుడు అందుకే అన్నాడు, నా నిమిత్తం మీరు ఏడవద్దు. మీ మాట వినని మీ భార్యల గురించి, మీ మాట వినని మీ కూతుల గురించి, మీ మాట వినని మీ కొడుకుల గురించి ఏడవండి, వారి రక్షణ గురించి ఏడవండి. యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తమునో మీ బిడ్డల నిమిత్తమునో ఏడువడి అన్నాడు. కాబట్టి నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా ఇక మన కుటుంబం వేరు మనుషులం కాదు. మన కుటుంబం అంతా మనుషులమంతా, ఆలోచన అంతా, భావాలంతా, మనసంతా, మాటంతా ఒకటే కుటుంబం. గడిగలు చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. కుటుంబముగా దేవుని సన్నిధిలోకి నోవాహులాగా క్రీస్తు అనే ఓడలోనికి మీరు రాగలిగితే మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, చక్కగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు బ్రతికుండగానే భార్యతో రాగలుగుతారు, బ్రతికుండగానే పిల్లలతో రాగలుగుతారు. చచ్చిపోయాక మీ కుటుంబంతో అలాగునా రాలేరు. ఒక్కసారైనా మీ కుటుంబంతో పాటు దేవుని మందిరంలోకి అందరూ కలిసి రాగలిగారా? నా కుటుంబంతో ఒక్కసారైనా ఆదివారం నేను రాగలిగాను అన్నవాళ్ళు చేతులు ఎత్తగలరా? దేవుని స్తోత్రం. దేవుడిచ్చిన దాంపత్య జీవితం ఉండంగానే దేవుళ్ళు మనం సాగాలి. తర్వాత సాగాలన్నా సాగలేము. రేపు నీ పిల్లకి పెళ్ళిళ్ళు అయిపోతుంది, అల్లుడింటికి వెళ్ళిపోద్ది. కొడుకు పెళ్ళి అయిపోతే ఉద్యోగం ఇక్కడికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఒంటరి కావచ్చు, ఇప్పుడు ఒంటరి కావచ్చు. ఎప్పుడు కుటుంబంతో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు గడిపేది, దేవుని కుటుంబం ద్వారా ఎప్పుడు నువ్వు మహింపరిచేది. దేవుడు మీ కుటుంబాల ద్వారా మహిమ పొందుకుందురుగాక. నీ కుటుంబంతో దేవుని సన్నిధిలో కనబడితే దేవునికి మహిమ కలుగునుగాక. భిన్నాభిప్రాయం కలిగిన మీ కుటుంబాన్ని ఏకాభిప్రాయం కలిగి ఒకే కుటుంబంగా దేవుడు మార్చునుగాక. ఒకే విశ్వాసంలో నడుపునుగాక, ఒకే నమ్మికలో నడుపునుగాక, ఒకే రక్షణలో నడుపునుగాక, ఒకటే లక్ష్యములో నడుపునుగాక, ఒకటే పరలోక రాజ్యానికి మీ కుటుంబం అంతటిని దేవుడు నడిపించునుగాక. ప్రార్థన.